వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. పుష్ప 2 సినిమా సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఆ రిలీజ్కి పోస్ట్పోన్ కావడానికి గల కారణం ఏంటనేది రకరకాలుగా అనుకుంటారు. కొన్ని రాజకీయ కారణాలని, కొన్ని ఏమో సాంకేతిక కారణాలని, రకరకాలైనటువంటి ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో వాస్తవంగా ఏం జరిగింది అనేది చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. ఆ ప్రముఖ సినీ క్రిటిక్ అయినటువంటి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటి మొన్నటిదాకేమో పొలిటికల్ ఎంటర్ కావడం వల్ల అనే ఒక మాట, ఇంకోటి టెక్నికల్గా ఏదో ఇష్యూ అని, ఇవి రీసెంట్గా వచ్చేసేమో డైరెక్టర్కి హీరోకి మధ్యలో ఏదో చిన్న గ్యాప్ వచ్చింది అనేది వినిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు కొద్దిగా నిరాశ చెందేటువంటి విషయం మనం గమనించాం. అసలు ఏం జరిగింది, మీకున్న అవగాహన ఏంటి? ఇది ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది లోపల. అది ఏంటనేది మాట్లాడదాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అనుకున్నట్లుగా ఇప్పుడు ఏంటి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఈయన చేతులు ఊపలేదు, ఇంకెవరికో నంద్యాలలో ఊపినందుకు ఆయనకు ఒళ్ళు మండి మనోడు కాదు పగోడు అనగానే వీళ్ళందరూ అన్ఫాలో చేసేసరికి ఆయన కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూప్ నుంచి వెళ్ళిపోయాడు, ఎగ్జిట్ అయ్యాడు. మీకు మాకు సంబంధం లేదు, కటీఫ్ అనుకున్నారు. ఇంతే, ఇది అందరు అనుకుంటున్నటువంటి వార్త. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే అది అవాస్తవం. బేసికలీ అది పవన్ కళ్యాణే ఈ సినిమాని ఆపాడు. ఏపీలో ఆయన ఎవరు, కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాడు. సినిమాటోగ్రఫీ కావాలనే పవన్ కళ్యాణ్ తన చేతుల్లో పెట్టుకున్నాడు. వీళ్ళని ఎవరిని ఆయన ఈ సినిమాని అసలు రిలీజే కానివ్వడానికి భీష్మించుకు కూర్చున్నాడు. దానికి పుష్పకి ఇబ్బందులు వచ్చాయి అని చెప్పురు. ఇది అవాస్తవం. పుష్ప 2ని ఆపగలిగే అంత శక్తి కానీ అంత స్థాయి కానీ పవన్ కళ్యాణ్కి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన జస్ట్ మంత్రి అయినప్పటికీ ఒక సినిమాని ఆపే శక్తి స్థాయి అసలు ఆయనకు లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ అవ్వాలి అనుకుంటే ఏపీ వరకు వాళ్ళు కట్ చేసుకుంటే, నేను రిలీజ్ చేయను అనుకుంటే ఇండియా మొత్తం రిలీజ్ చేస్తాను, అవునా? అండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసుకోవచ్చు. ఏపీలో సరే చేయను, ఏంటి చేయను, చూడాలనుకుంటే వాళ్ళు హైదరాబాద్ వచ్చి మరీ చూస్తారు, అటోళ్ళు చెన్నై వెళ్ళి చూస్తారు, ఇటోళ్ళు బెంగళూరు వెళ్ళైనా చూస్తారు. చూడాలనుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కడికైనా వెళ్ళి చూస్తారు, పెద్ద విషయం కాదు. అండ్ నెక్స్ట్ అల్లు అరవింద్ గారిని రిలీజ్ చేయకుండా ఆపగలిగే శక్తి కూడా పవన్ కళ్యాణ్కి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయన రిలీజ్ చేయాలనుకుంటే ఎప్పుడైనా ఎలాగైనా ఆయన సినిమాని ఎక్కడైనా రిలీజ్ చేసుకుంటారు. చెయ్యలేరు అని ఒక పక్కన అయితే ఆపడం కోసం ప్రయత్నం కూడా చేసే అవసరం కూడా లేదు. ఎందుకంటే దానివల్ల ఎవరికి నష్టం తెలుసా? వీళ్ళు ఈ ప్రొడ్యూసర్ బాగానే ఉంటాడు, ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూషన్ రంగం, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ సంఘం, వాళ్ళు నష్టపోయి సినిమా ఇండస్ట్రీ లాస్ అవుతుంది కదా, ఆ రెవెన్యూ తగ్గుద్ది. ఆ సినిమాని ఒక హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా టోటల్గా సినీ పరిశ్రమ లాగానే వాటిని కన్సిడర్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా పవన్ కళ్యాణ్కి ఉంది. నష్టం ఏంటనేది ఇంతకుముందు జగన్ కూడా ఒకసారి టికెట్ రేట్లు తగ్గించినప్పుడు వకీల్ సాబ్ ఇష్యూలు అంతే కదా, ఏం జరిగిందో ఆయనకు తెలుసు. కాబట్టి ఇంకో ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెడితే ప్రొడ్యూసర్కి ఏమి ఇబ్బంది ఉంది, ఆయన దగ్గర సరుకు ఉంది, ఎక్కడైనా అమ్ముకుంటాడు. అండ్ ఎక్కడికి వెళ్ళి చూసే సత్తా మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి పెట్టినా అక్కడికి వెళ్ళి చూసి వస్తారు, నష్టమే లేదు. అక్కడ కూడా అభిమానులు ఉన్నారు. ఇక్కడ వరకు కత్తిరిస్తే ఒరిగేది ఏం లేదు యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు అది అవాస్తవం, పవన్ కళ్యాణ్ అలా చేయలేదని అనుకున్నాను. మీకున్న అవగాహన ప్రకారం వాస్తవంగా జరిగింది ఏంటి, అసలు ఎందుకు జరిగింది ఏంటంటే, మనోడు కాదు పగోడు క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ దీంట్లో పుష్ప అడవుల్లో పారిపోయినప్పుడు ఒక గిరిజన యువతి ఆయన్ని చేరదీయాలని ఒక కథ ఉందని, ఇది సోషల్ మీడియాలో రన్ అయ్యే వార్త. ఒక గిరిజన యువతి హక్కును చేర్చుకోవాలి, ఆమె లాస్ట్లో అతను ఎవరో కాదురా నీ మేనకోడలే అని తెలియాలి. అయితే ఆ క్యారెక్టర్ని సాయి పల్లవికి అనుకున్నారు ఫస్ట్. తర్వాత ఆమె MBBS చదవడం వల్ల అండ్ అప్పట్లో కొంచెం చదువు అటు ఇటు ఉండే, ఇప్పుడు డాక్టర్, ఆమె మొన్న డాక్టరేట్ వచ్చింది, నౌ షీ ఈజ్ డాక్టర్ సాయి పల్లవి. సో MBBS ఆ టైంలో ఆమె వల్ల అవ్వక చేయలే, అంతేదా వేరే కారణం కదా, నేను చేయను అనేది అల్లా పాపం చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ నిహారిక ఉంది కదా, నిహారిక ఉంది కదా పెట్టుకుందాం అనుకున్నారు. నిహారిక ఏం చేసింది, మనోళ్ళే కదా అని షూటింగ్ చేసింది. తర్వాత మనోడు కాదు పగోడు అయిన తర్వాత నేను చెయ్యను అనింది అని వార్త. నాకు తెలియదు, నేను చెప్పట్లేదు, సోషల్ మీడియాలో రన్ అయ్యే న్యూస్.
సో నేను చేయను అన్నాక కొంచెం క్లైమాక్స్ పార్ట్ ఆ పార్ట్ మిగిలిపోయింది. వీళ్ళు ఏమనుకున్నారు, కాదా రీషూట్ చేసుకుందాము, మేము చేయకపోతే ఏమైంది అనుకున్నారు. ఆ పార్ట్ వరకు పుష్ప అండ్ అడవిలో వీళ్ళే కాబట్టి రీషూట్ ప్లాన్ చేసుకున్నారు. ఆ రీషూట్ ఏమైంది చేసుకున్నారు, కొంత మళ్ళీ ప్లాన్ చేస్తే ఒక అమ్మాయి దొరికింది, పుష్ప స్నీస్ మాకు కూడా కొత్త కోడలు దొరికింది అని పోస్టర్ రిలీజ్ చేసేసారు. ఆ తర్వాత దీంట్లో ఇంకో క్యారెక్టర్ కోసం నిహారిక NH అనే ఒక అమ్మాయి మలయాళం బ్యూటీని పెట్టుకున్నారు. మొన్న ఆమె బర్త్డే ఉంటే హాయ్ నిహారిక, మా గీతా ఆర్ట్స్ విషింగ్ యూ ఎ వెరీ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే, తెలుగులోకి స్వాగతం అని చెప్పారు. అంటే ఇక్కడ తెలుగులో ఒక నిహారిక లేకపోతే ఇంకో నిహారిక లేదనుకుంటున్నావా, ఇంకో నిహారిక చేయదనుకుంటున్నావా అన్నట్టుగా ట్వీట్లు కోల్డ్ వారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ పగోడు క్యాండిడేట్, అరే మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అందులో టెక్నీషియన్లు వాళ్ళందరినీ లేపేయండి, బయటికి లేపేయండి, ఎవరెవరు ఉన్నారు మొత్తం అందరినీ బయటికి లేపేయండి. ఆ టెక్నీషియన్, ఈ ఎడిటరో లేకపోతే గ్రాఫిక్ డిజైనరో, ఈ VFX చేసేవాడో, మొలలు కొట్టేవాడో, తాళ్ళు కట్టేవాడో, ఎవడో ఒకడు. అంత ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారా అయితే? ఈయనేమో ఓహో మీరు అట్లా చేస్తుంటారా, మేము ఇట్లా చేస్తాం, మీరు అట్లా చేస్తారా, మేము ఇట్లా చేస్తాం అని చెప్పేసి అంతర్యుద్ధం అయితే జరుగుతుంది. ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ చేపిస్తున్నాడు ఇవన్నీ. ఈయనేమో అందరిని బయటికి లేపేస్తున్నాడు, కూతునే పోనీలా వీళ్ళందరినీ బయటికి పంపిస్తున్నారు. వీళ్ళకేమో రోజుకో టెక్నీషియన్ పోతున్నారు, రోజుకో ఇది పోయేసరికి సుకుమార్కి ఏంటంటే జస్ట్ ఈ దీంతో ఒక చిన్న విరామం కావాలి. ఎట్లా 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా, మధ్యలో ఈ చికాకులు ఏంటి, అరే నేను వెళ్ళేసి వస్తా, ఉండాల్సినోడు ఉండండి, చావాల్సినోడు చావండి, నాకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోయి వచ్చాడు అని న్యూస్. అమెరికా వెళ్ళి వచ్చాడు. ఆయన వెళ్ళి వచ్చే టైంకి ఇదిగో నేను వస్తున్నాను అనగానే నేను వెళ్తున్నాను అని అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడు, షేవింగ్ చేసుకొని వెళ్ళాడు. అల్లు అర్జున్ కూడా షేవింగ్ చేసుకున్నాడు. ఆయన వచ్చే టైంకి నేను వెళ్ళాడు. నాకు అర్థమైంది అంటే పుష్ప 2 ఆగిపోయినట్టే అని సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి బన్నీవాస్ నిన్న వివరణ ఇచ్చాడు. యాక్చువల్గా పాపం బన్నీవాస్ నిన్న అడగాల్సిన క్వశ్చన్ కాదు అది, ఎందుకంటే ఆయన ఆయ్ అనే ఒక సినిమా తీసుకున్నాడు. ఆయ్ అనే సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ అది, సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్. ఈ వచ్చిన మనోళ్ళు కూడా ఏం అడగాలి, ఆయ్ ఎలా ఉంది అని అడగాలి, ట్రైలర్ ఎలా ఉంది, మీరు ఎలా నిర్మించారు, ఎలా చేశారు, ఎంత కష్టపడ్డారు, సినిమాలో ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు, సరిపోయిందిగా. అది కాకుండా ఏ ఆయ్ లేదు గాయ లేదు పక్కన పెట్టండి, బన్నీకి ఏమైంది అని అడిగారు. ఇప్పుడు ఆయ్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన ఆన్సర్లు అన్నీ కూడా బన్నీ గురించి వస్తున్నాయి, కానీ ఆయ్ గురించి ఎవడు రాయట్లా. పాపం వాళ్ళని ఏదో థీమ్ సాంగ్ రిలీజ్ చేసుకుని ఆ ఈవెంట్ పెట్టుకున్నారు. ఆ పాట ఎవరికి వినింది లేదు, ఎవరికి కనబడింది లేదు, ఎవరు ఏం చేసింది లేదు. ఇది పరిస్థితి. సరే అట్లా చేయకూడదు. ఎప్పుడైనా సరే ఏదైనా సందర్భానికి వెళ్తే దాన్ని కవరేజ్ ఇచ్చి వస్తా నువ్వేమైనా ఆరాలు తీస్తే తీ, అంతేగాని ఈ ఆయ్ సినిమా ఎలా ఉంటుంది, మీ సినిమా పక్కన పెట్టు, ముందు బన్నీ ఏమయ్యాడో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు అంటే, సుకుమార్కు మాకు గొడవలేం లేవు, మా బాండింగ్ చాలా గొప్పది. నెక్స్ట్ పుష్ప అనే బ్రాండ్ వాల్యూ సుకుమార్కి తెలుసు, బన్నీకి తెలుసు, వాళ్ళు అలా కొట్లాడుకునే వాళ్ళు కాదు. నిర్మాతలకి మాకు కూడా ఎలాంటి గొడవ లేదు. ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ కి మైత్రి వాళ్ళే, వాల్తేరు వీరయ్యకి మైత్రి వాళ్ళే, అండ్ ఇప్పుడు పుష్పకి మైత్రి వాళ్ళే కాబట్టి చిరంజీవి పవన్ కళ్యాణ్ వాళ్ళ నిర్మాతలకు చెప్పి మీరు బయటకు వచ్చేయండి అన్నట్టుగా బయట న్యూస్ వస్తుంది. అది ఆ వాస్తవం. ప్రొడ్యూసర్లకి మాకు సఖ్యత అలాగే ఉంది. ఇన్ కేస్ మైత్రి తప్పకుండా టేక్ ఓవర్ చేయడానికి మాకు నిర్మాణ సంస్థ ఉంది. వాళ్ళు తప్పకున్నంత మాత్రం మేము ఆగిపోయిన ఎత్తిమే తడిగుడ్డేసి కూర్చునే రేంజ్ లో అయితే లేరు కదా. ఇది అండ్ నెక్స్ట్ అలానే అలా గొడవలేం లేవు. ఇకపోతే నా షేవింగ్ విషయం అంటావా, 35 to 40 days ఈయన విదేశాలకు వెళ్ళే పని ఉంది. ఫ్యామిలీ ట్రిప్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. పిల్లలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ వెళ్ళొచ్చాడు, మహేష్ బాబు కూడా వెళ్ళొచ్చాడు, ఈయన కూడా వెళ్తాడు అప్పుడప్పుడు ట్రిప్. ఇన్ని రోజులు కష్టపడ్డాడు కదా ట్రిప్ కాబట్టి ఆ చింపురు జుట్టు వేసుకొని ఫారిన్ లో ఉగ్రవాదిలా తీవ్రవాదిలా ఉండకుండా ఇప్పుడు ఇక్కడంటే స్మగ్లర్ క్యారెక్టర్, అక్కడికి వెళ్తే నిజంగానే స్మగ్లర్ అనుకుంటారు, ఈయన పుష్పొచ్చాడు అందుకని చెప్పేసి 35-45 days సరిపడా అందంగా తయారై వెళ్ళాడు. మళ్ళీ అది పెరుగుద్దని ఆయనకు తెలుసు. ఒక అండర్స్టాండింగ్ ప్రకారంగానే, మేకప్ మ్యాన్ల సజెషన్ ప్రకారంగానే ఆయన తీసుకున్నాడే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదని నన్ను కరాఖండిగా కొట్టిపడేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా అల్లు అర్జున్ షూట్ ఒక 15 days మాత్రమే ఉంది. మాకు కొంచెం క్లైమాక్స్ చిత్రీకరణ, అలాగే చిట్టి పొట్టి ప్యాచ్ వర్క్ లో ఒక అందమైన పాట. ఎక్కువ షూట్ అంతా కూడా ఫాజిల్దే ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి వార్తలకి ఏమీ నమ్మాల్సిన అవసరం లేదని చక్కగా వివరణ అయితే ఇచ్చుకున్నాడు. హ్యాపీ. మళ్ళీ దాన్ని కూడా ఇది కవరింగా ఇంకేమన్నా అని అన్నారు, కానీ అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మా పుష్ప
వాయిదా పడింది, మా పుష్ప ఆగిపోయింది అంటావా, ఉండు నీ సంగతి చెప్తా, మీకు సినిమాలు లేవా, నీ సినిమాలు ఆగితే మేము మాట్లాడుకోమా అని వీళ్ళేం చిరంజీవి గారి విశ్వంబర కూడా కొద్దిగా delay విశ్వంబర వాయిదా, విశ్వంబర ఆగిపోయింది అనే వార్తలు రాసి వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్లీ పత్రికలన్నింటిలో వేసి రిలీజ్ చేసేస్తున్నారు. ఓకే. ఈ ఫైట్ అలా కొనసాగుతా ఉంది. ఈ మనోడు కాదు పగోడు క్యాండిడేట్ పెట్టిన పెంట ఇదంతా కూడా, అందులో నుంచి అందరినీ బయటికి తీసుకొస్తున్నాడు. కానీ వీళ్ళు మళ్ళీ కొత్త టెక్నీషియన్, మళ్ళీ కొత్త ఎడిటర్, అంటే పాపం ప్రాబ్లం ఏంటంటే లీక్స్ అవుతాయి కదా. ఇప్పుడు వీడు కీలకం, వాడు బయటికి వెళ్ళాలంటే కథ అంతా చెప్పేస్తారు. అంటే నీకు నాకు సంబంధం లేదు, వాడు చెప్పుకోవచ్చు కదా. అవును. అట్లా అందరూ పోయేసరికి వీళ్ళు టెన్షన్ పడుతున్నారని బయట న్యూస్. మేబీ అసలు అది కూడా జరిగిందో లేదో కూడా మనకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే ఓకే రైట్. ఇది అండి ఏదైతే పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి పుకార్లు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో వాస్తవాలు ఏంటనేది దాసరి విజ్ఞాన్ గారు తెలియజేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.